కూడా నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. మీరంతా బాధితులే, మీరంతా ఎస్ సార్. బాధితులే. నాకు తెలిసి అప్పుడు కిరణ్ కూడా ఈ కిరణ్ అనే అతను కూడా బాధితుడేనంట. నాకు తెలియదు. అవును సార్. బాధితుడైనంత మాత్రం ఇప్పుడు ఏది పడితే అది వాగుతానంటే కుదరదు కదా. సో గతం ఏంటి అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ వ్యక్తి మాట్లాడిన మాటలు, మీ పార్టీ, మీ ప్రభుత్వం స్పందించిన తీరు మీకు ఎలా అనిపిస్తోంది? సార్ వెంకటకృష్ణ గారు, ఫస్ట్లీ ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. ఇది అందరికీ ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. కిరణ్ ఐటీడీపీ యాక్టివిస్ట్, ఐటీడీపీలో పదవి ఉంది అని చెప్పి ఐటీడీపీ పర్సన్ గా అతన్ని ముద్ర వేయడం జరుగుతుంది. నో అండి, చేబ్రోల్ కిరణ్ కి ఐటీడీపీతో ఎటువంటి సంబంధం పోనీ లేదు. టీడీపీతో ఉంది, ఓకే. టీడీపీ కార్యకర్త, ఎస్ రైట్, టీడీపీ ఓకే. కార్యకర్త, ఆయనకి సభ్యత్వం ఉంది. సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. అదొకటి చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను అండి, ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది మీ అంటే ఐటీడీపీలో ఉండే వాళ్ళందరూ టీడీపీ సభ్యులు కాదా? టీడీపీ సభ్యులే. నేను మరి చెప్తున్నా ఇంకే అంటే అయిపోయి ఇక్కడ బోత్ ఆర్ సేమ్. ఏమైందంటే బోత్ ఆర్ సేమ్, నేను కాదు అనట్లేదండి. అంటే ఒక వింగ్ కి అతను లీడ్ చేస్తున్నారు లీడ్ అనేది చేయట్లా, ఐటీడీపీ యాక్టివిస్ట్ అన్నాను తప్ప ఐటీడీపీ లీడర్ అంటలా. ఓకే, రైట్. ఎనీవే, రైట్, టేకెన్. యూ మేడ్ యువర్ పాయింట్ కదా, రైట్. క్లియర్ గా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే సార్, తప్పు ఎవరు చేసినా తప్పే. దాన్ని సమర్థించుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మేము కూడా ఇట్లా మాట్లాడతాము అంటే అది ఒప్పు అయిపోద్ది సార్. ఖచ్చితంగా తప్పే, దానికి శిక్ష అనుభవించాల్సింది, అనుభవించకుండా అయితే ఉండరు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు మమ్మల్ని విపరీతంగా అబ్యూజ్ చేశారు, మమ్మల్ని ట్రోల్ చేశారు, న్యూడ్ మార్క్స్ చేశారు. ఆ బాధ ఏంటో మాకు తెలుసు సార్. ఈ రోజు ఆ పెయిన్ మేము ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. ఆ మార్పు కోసమే కదా, ఆ మార్పు రావాలనే కదా ఇంత ఫైట్ చేసాం మేము. మళ్ళీ అదే మనం జనాలకి ఇస్తుంటే, అదే మనం అలాంటి ఒక అట్మాస్ఫియర్ ని మనం మళ్ళీ ఇక్కడ క్రియేట్ చేయడానికి కాదు కదా వచ్చింది. డెఫినెట్లీ ఒక చేంజ్ కోసం వచ్చాము. రాష్ట్రంలో ఈ సోషల్ మీడియా అబ్యూజర్స్ కావచ్చు కానీ, లేకపోతే సోషల్ మీడియా మోరాన్స్ కావచ్చు కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తరిమి కొట్టాలి, మొత్తం క్లీన్ సోషల్ మీడియా ఉండాలి. అంతా జరుగుద్దని చెప్పట్లేదు. అట్లీస్ట్ 50-60% మారాలి. ఆడవాళ్ళు స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడాలి అనే ప్రయత్నంలోనే కదా సార్ ఈరోజు టీడీపీ ప్రభుత్వం అంటున్నా, కూటమి ప్రభుత్వం ఒక ప్రోగ్రామ్ తీసుకుంది. ఏదైతే 3 కోతల ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఒక ప్రోగ్రామ్ తీసుకుని సామాజిక మాధ్యమాల్లో దయచేసి ఏదైతే మీరు పోస్ట్ చేస్తున్నారో అది జాగ్రత్తగా పోస్ట్ చేయండి, ఒకళ్ళని అబ్యూజ్ చేయొద్దు, ఆడవాళ్ళని కించపరచొద్దు, లేకపోతే మార్ఫులు వేయొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసింది దేనికి? దీనికోసమే. సో దానికి ఈరోజు వ్యతిరేకంగా మా టీడీపీ పార్టీ నుంచి ఒకళ్ళు మాట్లాడితే డెఫినెట్లీ దాన్ని ఖండించాల్సిన పరిస్థితి అయితే అందరి కార్యకర్తలకి ఉంది సార్. ఎందుకంటే చాలా మంది మనోభావాలు ఇక్కడ దెబ్బతింటున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. లేదు, తప్పేం లేదు, ఖచ్చితంగా శిక్ష, ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే.